ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను పైసలు తినుడేంది? చెల్ రుజువు చేయి, పదవికే రాజీనామా చేస్తా. అబ్బో, నీ గురించి ఎవరికి తెలియదు. గా కాంట్రాక్టర్ తన ఎంత పైకం గుంజినవో అందరికెరికే. నేను అవినీతి చేసినట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా. ఏంది? నేను కమిషన్లు గుంజినాను, దమ్ముంటే చూపి గుండు కొట్టించుకొని తిరుగుతా అనే సవాళ్ళు మస్తిన్నాం. మైకుల ముంగట గప్పాలే గాని ఎవ్వరు ముంగటికి రారు, మాట మీద నిలబడరు. గవన్నీ పాతి అనుకున్రేమో, కొత్త దేవులాడుతున్నారు మన లీడర్లు. తెలంగాణలో సవాళ్ళ రాజకీయం నడుస్తున్నదుల్లో ఇటు కారు అటు కాంగ్రెస్ ఎవరు తగ్గుతలేరు. 2 లక్షల రుణమాఫీ వాళ్ళు కాంగ్రెస్ కేయండి, మిగతా రైతులు మాకేయండి. రైతు భరోసా అన్నావు కదా, 15,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కేయండి, 10,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, 4,000 పెన్షన్ రాని వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయమని టీఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా. డబల్ బెడ్రూమ్ కట్టిన ఊర్లలో మేము ఓట్లు అడగం గదన్నట్టు. ఓట్లు అడగము, ఓట్లు వేయించుకోము. ఆ ఓట్లు మీకే, గా ఓట్లు మాకని ఇండ్ల మీద, లోన్ల మాఫీ మీద, పింఛన్ల పెంపు మీద, పథకాల ఫాయిదా మీద ఖతర్నాకు సవాళ్లు నడుస్తున్నాయి 2 పార్టీల నడుమ. అయితే 2 లక్షల రుణమాఫీ, 15 లక్షల రైతు భరోసా, 4,000 పింఛను ఇప్పటి హామీలు. అల్లుడొస్తే ఏడ వండాలి, బిడ్డొస్తే ఏడుండాలి, దుడ్డనేడ కట్టేయాలి. ఖతర్నాక్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానే మాట 10 ఏళ్లది 2 మాటల పవర్లకు తెచ్చింది. అయినా లక్షలు కూడా కట్టలేదు, కట్టినవి పంచలేదు. అగో గందుకే సర్కారు ఎక్కువ మటుకు ఇండ్ల ఛాలెంజ్ ఎత్తుకురు అన్నట్టు. ఇంటింటికి నీళ్ళు ఇయకుంటే ఎలక్షన్ లో ఓట్లే అడగమని అప్పట్లో ఛాలెంజ్ చేసిన కేసీఆర్ సారు షానిన్లకి ఇయకుంటేనే బాజాబ్తా అడిగిండు. ఇప్పుడు ఈ నీళ్ళే కీసులాడుకుంటే నడిమిట్లకు బీజేపీని కూడా గుంజుతున్నారు. 15 లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటైండ్రి, పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుండ్రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. కానీ కమలం పార్టీలో సపోర్ట్ లేదు. ఈ సవాళ్ళన్నీ ఎంపీ ఎలక్షన్ ఓట్ల కోసం నడుస్తుంటే మంత్రి శ్రీధర్ బాబు సారు గీ ఛాలెంజ్ చేసిండు, పెద్దపల్లి పార్లమెంట్ పబ్లిక్ కు పక్కా ఫాయిదా చేస్తామని. ఈ రోజు పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయకుంటే రాజ్ ఠాకూర్ కూడా ఎన్నికలకు ఓటు అడిగేందుకు పోడు. నేను గాని విజయరామరావు గారు గాని వీరు గాని పత్తిపాక సంబంధించిన రిజర్వాయర్ మేము ఏర్పాటు చేయకుంటే మేము కూడా ఎన్నికలకు పోము. ఇది మా ఛాలెంజ్. ఓట్లు అడగమనే సవాళ్ళు గివి. ఎవరు ఏం చేసిరో చేస్తారో 1కి 10 మాటల ఆలోచన చేసుకొని మీరు ఓట్లు అడిగినా మేము వెయ్యము అని ఎవరికేస్తారో మీ ఇష్టం. ఇక